బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 4 కొత్త ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, సహాయం కోరారు సీఎం. ఈ భేటీలో మామునూరు, కొత్తగూడెం, అత్తార్గాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి కావడంతో అవసరమైన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి అని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం పాల్వంచలో స్థలం గుర్తించినందున అబ్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సర్వే ఫిజిబిలిటీ తర్వాత నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినట్టుగా కూడా తెలిపారు సీఎం. ఇక వెంటనే అనుమతులు మంజూరు చేయాలి అని కేంద్ర మంత్రిని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో అదనంగా 249.82 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది అని సీఎం తెలియజేశారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని సంవత్సరంలో పూర్తి చేసి ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక ఈ విధంగా తెలంగాణలో డెవలప్మెంట్కి సంబంధించి, ఎయిర్పోర్ట్లకు సంబంధించి అభివృద్ధి గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీని మీద మరి రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేంద్రం దీనికి వెంటనే ఓకే చెప్పినట్లయితే ఇక విమానానికి సంబంధించిన విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పనులైతే వేగవంతంగా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.